Daily. Taste the Daily. దమ్ముంటే పట్టుకోర షకావత్తు పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ బాగా పాపులర్ సినిమా డైలాగ్ కదా ఇది. పుష్ప యూనివర్స్ రెడ్ శాండిల్ దందాన్ని సినిమాటిక్ గా బయోస్కోప్ లో చూపించింది. రియల్ గా అలానే జరుగుతుంది అని గ్యారంటీ లేదు గానీ స్మగ్లింగ్ దందా దాదాపు ఇలానే ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏపీ సర్కార్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అలానే ఆ నలుగురికి రెడ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇంతకీ ఏపీ డిప్యూటీ సీఎం నోటి నుంచి వచ్చిన ఆ నలుగురు కింగ్ పిన్లు ఎవరు? ఎర్రచందనం స్మగ్లర్స్ వెంకటేశ్వర స్వామి సంపదను దొంగిలిస్తే దండన తప్పదు. వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు. సెంటిమెంట్గా దయచేసి దీన్ని శేషాచలం అడుగుల్లో ఉన్న ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనగలరు. దట్స్ మై ఫస్ట్ అప్పీల్. కింగ్ పిన్స్ ఖబర్దార్ టు ఆల్ ద రెడ్ శాండల్ స్మగ్లర్స్. నలుగురిని కింగ్ పిన్స్ని ఐడెంటిఫై చేశారు. తాట తీసి కూర్చోబెడతాం. మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లందరినీ. ఎర్రచందనం స్మగ్లర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన సీరియస్ వార్నింగ్ ఇది. మారితే సరే, లేకుంటే ఆపరేషన్ కగార్ లాంటి ఆపరేషన్ తో 1 year లోపే అంత తేలుస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అడవిలోని ప్రతి చెట్టును పరిశీలించారు. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర అంశాలపై డిప్యూటీ సీఎం అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పట్టుబడ్డ స్మగ్లింగ్ దుంగలున్న డిపోను పరిశీలించారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్న గోడౌన్ 40 ఎకరాల్లో ఉంది. ఇదంతా పట్టుబడ్డ ఎర్రచందనం. నమ్మేందుకు గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ అనుమతితో గ్లోబల్ టెండర్లు నిర్వహిస్తూ అమ్మకాలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం గోదాముల్లో సుమారు 5,376 మెట్రిక్ టన్నుల రెడ్ శాండిల్ నిల్వుంది. 2025 ఫిబ్రవరి నుంచి పలు విడతల్లో వేలం ద్వారా విక్రయించే ప్రక్రియ ప్రభుత్వం చేపట్టింది. మొదటి విడతలో 906 మెట్రిక్ టన్నులు అమ్మకానికి పెట్టింది ప్రభుత్వం. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోట్ చేసిన ధరకు కొనేందుకు టెండర్లు ఆసక్తి చూపలేదు. దీంతో ఎర్రచందనం నిల్వలు భారీగా పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో 3,000 కోట్ల రూపాయల విలువైన ఆదాయం అంచనాతో టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే 11,806 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఎక్స్పోర్ట్ కు అనుమతి వచ్చింది. 10 ఏళ్ల కిందట ఏ గ్రేడ్ ఎర్రచందనం మెట్రిక్ టన్ను ధర 52 లక్షలు పలికింది. అలాగే బి గ్రేడ్ 38 లక్షలు, సి గ్రేడ్ 21 లక్షలుగా ఉంది. ఇప్పుడు ఆ ధర పెరిగింది. ఇంతటి విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్ ను నిరోధించేందుకు ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. గత 5 ఏళ్లలో ఎర్రచందనం విపరీతంగా దొంగిలించారని, 1,30,000 మేరకు చెట్లను నరికి దాదాపు 10,000 కోట్లకు పైగా సంపదను స్మగ్లర్లు పోగు చేసుకున్నారని, సరైన ప్రొటెక్షన్ లేక ఇది జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. స్టేట్ కంట్రీకి అండర్స్టాండింగ్ ఉంది. బిట్వీన్ కంట్రీస్ ఒక అండర్స్టాండింగ్ ఉంది. అది మన రాష్ట్రాలకు ఎందుకు లేదని చెప్పి నేను ఆ ఇనిషియేటివ్ తీసుకొని కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రభుత్వాన్ని, అటవీ శాఖ మంత్రి గారిని, ఈశ్వర్ ఖండ్రే గారిని వాటితో మాట్లాడి వీ హ్యావ్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టేట్స్. సిస్టమ్ మన కర్ణాటకకి, తమిళ మన ఆంధ్రకి. అలాగే మనకి భూపేంద్ర యాదవ్ గారి దగ్గరికి వాళ్ళకి ఏం చెప్పాను, ఇది మీరు అన్ని స్టేట్స్కి మీరు అప్లై చేయండి మీరు అని ఆ రోజు కోరితే, తర్వాత రిపీటెడ్ మీటింగ్స్ జరిగింది. 2-3 మీటింగ్స్ జరిగింది. ఏ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎర్రచందనం దొరికినా కానీ మనకి ఆ స్టేట్ మనకు తిరిగి అప్పగించేస్తాం. అది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్. అంతేకాదు, ప్రత్యేకంగా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి నిఘా పెంచారు. ఇలా అన్ని వైపుల నుంచి స్మగ్లర్స్ ను కట్టడి చేయడంతో గతేడాది నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా కాకుండా తగ్గిందన్నారు డిప్యూటీ సీఎం. అయినా కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తూ దొంగతనం చేసిన వాహనాల ద్వారా ఇంకా స్మగ్లింగ్ చేస్తున్నారని, అలాంటి వారిని వదిలేది లేదని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఏపీ సర్కార్ 4 కింగ్ పిన్లను ఐడెంటిఫై చేసింది. వారందరినీ త్వరలో పట్టుకునేలా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పుడు ఆ 4 కింగ్ పిన్లు ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా, తమిళనాడుకు చెందినవారై ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరిని పట్టుకునేందుకు ఆపరేషన్ కగార్ లాంటిది కూడా చేపడతామని, అయితే అంతకన్నా ముందు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ఎర్రచందనం కూలీల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తామంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం. మరి చూడాలి, ఏడాదిలోగా ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకు చెక్ పడుతుందా లేదా అన్నది.